ముందు మనం కాంగ్రెస్ నేత లింగు యాదవ్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్ లింగు యాదవ్ గారు. లింగు యాదవ్ గారు, రేవంత్ రెడ్డి సర్కార్, మీ కాంగ్రెస్ సర్కార్ 100% వడివడిగా అడుగులు వేస్తుంది రైతుల రుణమాఫీకి. ఎందుకంటే మీకు టైం కూడా చాలా తక్కువ ఉంది, ఆగస్టు 15లోగా చేస్తామన్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఎలక్షన్ల ముందు మరి ఈ కండిషన్స్ అన్ని మీరు ఎందుకు చెప్పలేదని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. దానికి మీరేం చెప్తారు? ముఖ్యంగా ఏ కండిషన్లు మీరు పెడుతున్నారు, అది మీ మాటల్లో చెప్తే బాగుంటుంది ప్లీజ్. ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మరి అదేవిధంగా మీకు కోపైన్స్ అందరికీ నమస్కారం అండి. డెఫినెట్ గా అండి, ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఇవాళ రైతునే రాజుగా చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇవాళ గత చరిత్రను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు యూపీఏ హయాంలో దేశవ్యాప్తంగా 65,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదేవిధంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రుణమాఫీ చేసి 1,00,000 రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదే విధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదే విధంగా పంట నష్టపోతే నష్టానికి కూడా కట్టించినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇవాళ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇవాళ మేము ఇచ్చిన 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు అమలు చేసినాం. ఇవాళ రుణమాఫీ ఉంది, దాని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల కొంత ఆలస్యం అయింది. ఇవాళ ఆగస్టు లోపు డెఫినెట్ కూడా రుణమాఫీ కూడా చేస్తామనేది ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ దీనికంటే ముందు ఇవాళ మీరు చూడండి, గతంలో 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఎరడైనా తడిసిన ధాన్యాన్ని కొన్ని రాన్ని తడిసిన కొన్ని నెలలలో పడబడి మార్కెట్ లో తడిసిన ధాన్యం ఉండేది, మిల్లర్లు తరుగుడు పేరు మీద ఎక్కువ ధాన్యాన్ని సేకరించేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుక్కుంది. ఇవాళ రైతుల అకౌంట్ లో 2-3 రోజులలోనే ఇవాళ అకౌంట్ లో జమ అయిపోయిన డబ్బులు. గతంలో పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ గత 10 సంవత్సరాలుగా రైతులు ఏదైనా గుర్తొచ్చిరండి, మరి ఖమ్మం రైతులకు వేడి లేసిన చరిత్ర ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోయినండి. ఇదే బీజేపీ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు మరి ఈ బీఆర్ఎస్ ఏగాంటి సపోర్ట్ చేసింది. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా రైతు వ్యతిరేక పార్టీలు, వాళ్ళకు రైతుల మీద ప్రేమ లేదు. ఇక్కడ లింగు యాదవ్ గారు, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఏం చేస్తున్నాయో పక్కన పెడితే, మీరు ఈ రైతు రుణమాఫీని ఎలా చేయబోతున్నారు, దీనికి ఎలా కండిషన్స్ ఏంటి, అవి ఎందుకు పెట్టారు, అది చెప్పండి ప్లీజ్. నేను అదే చెప్తున్నానండి, నేను అక్కడికే వస్తున్నాను. అంటే అందరికీ టైం ఉండాలి, మీరు డైరెక్ట్ పాయింట్కి వచ్చేసేయండి. కండిషన్స్ ఏం పెట్టారు, ఎందుకు పెట్టారు? నేను అదే చెప్తున్నాండి. మీరు గతంలో దుబారా జరిగింది, ఎవరికి రైతు బంధు వచ్చిందండి? చెట్లు గుట్టలు నేషనల్ హైవే కూడా రైతు బంధు ఇచ్చిన సందర్భాలు చూసినాం. ఆ విధంగా దుబారా ఖర్చు చేయమంటారా? ఇవాళ అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్రాన్ని. అందుకే ఒక స్ట్రీమ్ లైన్ పెడుతున్నావు. నిజమైన రైతులకు న్యాయం జరగాలి. ఇవాళ బిజినెస్ మ్యాన్లు ఎక్కడో అమెరికాలో కూర్చొని వ్యవసాయం చేయని వ్యక్తులకు 100 ఎకరాలు ఉన్న వాళ్లకు రుణమాఫీ అవసరమా? ఆ విధంగా ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నావు. తొందరలోనే విధి విధానాలు వస్తాయి. ఇవాళ కాంగ్రెస్ అంటేనే రైతు సంక్షేమం అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ. రైతులకు భూమిని నమ్ముకొని ఈ దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎక్కడ అన్యాయం జరగదు. మీరు వెయిట్ చేయండి. అయితే ఎవరికైతే దుబారా ఖర్చులు ఎక్కువ 100 ఎకరాల వ్యక్తులకు రైతు బంధు కానీ ఇవాళ రైతు భరోసా రుణమాఫీ జరగలేదు అనేది మేము ఆలోచిస్తున్నాం. తొందరలోనే ఒక స్ట్రీమ్ లైన్ ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి గారు రైతు సంఘ నాయకులు, రైతు వ్యవసాయదారులు, మంత్రి మండలి అందరితో తీసుకొని ఒక సలహా సూచనలు తీసుకుంటున్నారు. తొందరలోనే మేము అన్నట్టు ఏ విధంగా స్ట్రీమ్ లైన్ ఉండాలి, జెన్యూన్ రైతులకు న్యాయం జరగాలనేది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఓకే, కట్ ఆఫ్ ది డేట్ డిసెంబర్ 9 వరకు పెట్టినట్టున్నారు. 2024 డిసెంబర్ 9 వరకు కట్ ఆఫ్ ది డేట్ పెట్టినట్టున్నారు. అదే అంటున్నాండి. ఇవాళ ఆ విధంగా అయితే మీరు ఒకసారి మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక బడ్జెట్ కూడా చూసుకోవాలి. ఇవాళ మేము అన్నాం డెఫినెట్ కూడా ఇవాళ చేసినాం. ఇవాళ ఆగస్టులో చేస్తాం. మొన్ననే రైతు భరోసా కింద దాదాపు అందరికి ఇచ్చేసినాం. ఒక రుణమాఫీ ఉంది, ఆ రుణమాఫీ కూడా తొందరలోనే చేస్తాం.
ఇవాళ తెలంగాణ ప్రజలు ఇక్కడ ఇంకొక కీలకమైన పాయింట్ లింగ యాదవ్ గారు ఎస్ మీరు చెప్పింది కరెక్ట్, బాగుంది. ఇంకొక కీలకమైన పాయింట్, ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు నాట్ ఓన్లీ కాంగ్రెసే కాదు, అది బీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలకు ఇంత వివరంగా ఎందుకు చెప్పరు? ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మేము రుణమాఫీ చేస్తాం, రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తాం అంటారు, కానీ రైతులకు ఇలా కట్ ఆఫ్ ది డేట్ పెడతాం, మరి దామాషా పద్ధతుల ప్రకారం లెక్కించి ఒరిజినల్ రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తామని ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు అలా? నేను అందుకే ఇంతకుముందు కూడా అదే చెప్పండి, నిజమైన రైతులకు అన్యాయం జరగొద్దు అది ఇప్పుడు చెప్తున్నారు, అది ఇప్పుడు చెప్తున్నారు సార్. ఇప్పుడు బియ్యం ఉంది, సన్న బియ్యము, దొడ్డు బియ్యము, ఆ రోజున మీరు విడమర్చి చెప్పారా? ఇప్పుడు దొడ్డు బియ్యంకి మాత్రం మేము ఇవ్వము, సన్న బియ్యంకే ఇస్తామని చెప్పారు. మీరు అడిగిన సమాధానం కూడా చెప్పే కొంచెం 1 మినిట్ నాకు టైం ఇస్తే నేను చెప్తాను. చెప్పండి ప్లీజ్. వాళ్ళు నేను ఏమంటున్నానంటే గతంలో దుబారా జరిగింది, రియల్ ఎస్టేట్ కంపెనీలు, బ్రోకర్లకు, చెట్లు గుట్టలకు కూడా రైతు బంధు వచ్చింది. అట్లా జరగవద్దు, ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది, దుబారా ఖర్చులను చేయొద్దు అనేది ముఖ్య లక్షణం. అందుకోసం ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నామండి. స్ట్రీమ్ లైన్ చేస్తే తప్పే ఉందండి? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి నిజంగా రైతు బంధు, రైతు భరోసా రుణమాఫీ అవసరం చెప్పండి. మీరు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే, నిజమైన భూమిని నమ్ముకొని బతికే రైతులకు ఎక్కడ అన్యాయం జరగదు. మీరు వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. మీరేం ఇవాళ తప్పుడు ప్రచారాలు చేసుకుంటే ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పుడు రైతులు గుర్తొచ్చిరండి. మరి 10 ఏళ్ళుగా రైతులకు వేడి వేసినప్పుడు ఎక్కడ పోయినండి? ఇవాళ మేము ఒక స్ట్రీమ్ లైన్ తీసుకున్నాం. మేము ఇప్పుడు సన్నబియ్యం అన్నారు, మీరు అన్న దానికి సన్నబియ్యం. ఇదే కేసీఆర్ దుబ్బాక ఎలక్షన్ ఏం చెప్పిండండి? 100 నుంచి 150 రూపాయలకు సన్నబియ్యానికి, ఫైన్ రైస్ కు. అందుకే ఓడగొట్టి కూర్చోబెట్టారండి లింగం యాదవ్ గారు, అందుకే ఓడగొట్టి కూర్చోబెట్టారు. అంటే ఇప్పుడు ఆయన ఆడిన మాట తప్పాడారు కాబట్టే ఓడగొట్టు కూర్చోబెట్టారు, దానికి శిక్ష అనుభవిస్తున్నారు. మీరు ఎప్పుడు కూడా సన్న బియ్యం, దొడ్డు బియ్యం అని విడిగా చెప్పలేదు కదా ఆ రోజున, ఈ రోజున చెప్తున్నారు మీరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 80% 70 to 80% ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సన్న బియ్యాన్ని తింటున్నారు. రేషన్ షాప్ లో సన్న బియ్యాన్ని, దొడ్డు బియ్యం రీసైక్లింగ్ జరుగుతుంది, అదొక మాఫియా జరుగుతుంది. ఇవాళ మెజార్టీ ప్రజలు సన్న బియ్యం తింటున్నారు కాబట్టి సన్న బియ్యాన్ని ప్రోత్సహించడం కోసం 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. దొడ్డు బియ్యానికి ఇవ్వలేదని మేము ఎక్కడ చెప్పలే, ఇస్తలేమని మేము ఒక ఇన్స్టేట్ చేసుకున్నాం. ఒక ప్రాసెస్ అని ఇన్స్టేటెడ్, మీరు దాన్ని ఆస్వాదించాలి, మీరు దాన్ని వెల్కమ్ చేయాలి, అంతే తప్ప ఇవాళ FCI గైడ్ లైన్స్ ఉన్నాయండి. సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉన్నాయి, దాన్ని మేము ఫాలో అవుతున్నాం. దాని పేరు మీద కూడా రాజకీయాలు చేస్తే ఎట్లండి?